తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో ఎన్నికల వేడి పీక్ స్టేజ్లో చేరుకుంది. ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ కూడా తమ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అయితే తెలంగాణలో 75 స్థానాలు సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు వనపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే, అగ్రికల్చర్ మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. నిరంజన్ రెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం. సో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ 3 రోజుల పాటు ప్రచారం పర్యటనలు కంప్లీట్ అయిపోయాయి. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్యలో జరుగుతున్నటువంటి ఫైట్గా ఆయన చెప్తున్నారు. మీరేమంటారు? అంటే నేను మొన్ననే ప్రెస్ మాట్లాడిన ఆయన మొదటి రోజు ములుగు సభ అయిన తర్వాత స్టేట్ ప్రెస్ కూడా అడ్రస్ చేస్తున్నాను. ఆయన మాట్లాడినటువంటి అంశాల వారిగా ఒక్కొక్క దానికి నేను రిటార్ట్ ఇచ్చినాను. దాని మీద ఎవరు వాళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. సమాచార లోపం కొంత, అవగాహన లోపం కొంత, తర్వాత ఎవరో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను బేస్ చేసుకొని ఆయన మాట్లాడేది ఒక ఆనవాయితీగా కనిపిస్తుంది మనకు ఎక్కడ పోయినా కూడా రాజకీయ ఉపన్యాసాలలో. ఇప్పుడు ఆయన మాట్లాడేటువంటి దాంట్లో ఒకటి కూడా సహేతుకమైంది లేదు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటాడు కాళేశ్వరం. చిన్నపిల్లలు కూడా మాట్లాడారు కదా అట్లా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికే 1,00,000 కోట్లు కాలే, 86,000 పైచీలు కోట్లు అయింది. దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడితే ఇట్లా బజారుగా పోయేటువంటి చాలా నాసిరకం మనుషులు మాట్లాడేటువంటి మాట ఒక జాతీయ పార్టీ నాయకుడు మాట్లాడడం అంటే అందులో ప్రాస్పెక్టివ్ ప్రధానమంత్రి వాళ్ళు చెప్పుకునేది. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉండకూడదు కదా రాజకీయాల కోసం. ఓ రాష్ట్ర రాజకీయం కోసమో, రాష్ట్రంలో ఎన్నికల కోసం, రాష్ట్రంలో అభ్యర్థుల గెలుపు కోసం ఇంత ఏమంటారు అసహ్యకరంగా మాట్లాడకూడదు కదా. సహేతుకంగా, విధానపరంగా, అంశాల వారీగా మాట్లాడాలి. అట్లా ఆయన మాట్లాడినటువంటి ఏ ఒక్క మాట కూడా సహేతుకమైంది కాదు. ఆయన నిర్వచనం ఏంది దొరకు? ఆ దొరతనం అంటే వాళ్ళదే అనాలి. నిజంగా చెప్పాలంటే 5 తరాల నుంచి కూడా ఒక కుటుంబం వెళ్తుంది దేశాన్ని. భారతదేశానికి దొరలు రాహుల్ గాంధీ కుటుంబం వాళ్ళు. నిజంగానే చెప్పాలంటే కేసీఆర్ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి తనకంటే ముందు వాళ్ళు కానీ, తన పక్క వాళ్ళు కానీ, తన రాజకీయ నేపథ్యం లేకుండా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి సెల్ఫ్ మేడ్ లీడర్ ఆయన. లక్షల మంది కార్యకర్తల్ని, వేల మంది నాయకుల్ని తయారు చేసిన వాడు ఒంటి చేత్తో. శాసనసభ్యుల్ని, శాసన మండలి సభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, జిల్లా పరిషత్ సభ్యుల్ని, సర్పంచుల్ని, ఎంపీటీసీలని ఒంటి చేత్తో తయారు చేసినటువంటి వ్యక్తి. ఓ రాజకీయ పార్టీని, ఓ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఓ రాజకీయ పార్టీని, దాని అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి. ఆయనను పట్టుకొని దూర మాట్లాడి అర్థం ఉండాలి కదా. దాని మీ నిర్వచనం ఏంది అసలు? దానికి ఒక సామాజిక వర్గంలో పుట్టడమే దానికి కులమానమా ఏంది అసలు? ఇట్లా మాట్లాడడం మూలంగా ప్రజలకు ఏదో అపోహ కల్పించడమా? నిజంగా ఇవాళ దొరలు ఎవరు? భారత సమాజంలో దొరలు ఎవరంటే కార్పొరేట్ రంగ దిగ్గజాలు దొరలు. అదానీలు, అంబానీలు దొరలు, ఫార్మా కంపెనీల పెద్దలు దొరలు, మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ బ్రాంచులు పెట్టుకున్న వాళ్ళు దొరలు, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకొని సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళంతా ఆధునిక దొరలు. దొరతనం అనేది తెలంగాణలో కాదు, ఇంకెక్కడ కూడా లేదు. అది అంతరించిపోయింది. ఫ్యూడల్ వ్యవస్థనే అంతరించిపోయింది. ఇవాళ ఉన్నటువంటిది నికార్సైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ. నికార్సైన ప్రజాస్వామ్య వ్యవస్థలో పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఒక రాష్ట్రం ఇది. సకల జనులను కదిలించి సకల జనుల ఆమోదంతో ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది. సకల జనుల ఆమోదంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇది. సకల జనుల ఆమోదంతో 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడి 3వసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడడానికి సిద్ధమవుతున్నటువంటి దాన్ని పట్టుకొని నువ్వు దొరని మాట్లాడితే పసలేని వాదన. అంటే నీకు సైద్ధాంతికపరమైన, అంశాలపరమైన, ఆర్థికపరమైన, అభివృద్ధిపరమైన, సంక్షేమపరమైన ఒక్క అంశం మాట్లాడడానికి చేత కాలేదు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ వాళ్లకు. కాబట్టి చాలా చౌకబారుగా దొర అనేటువంటి చీప్ పదం మాట్లాడుతున్నారు. అర్థం పడతాం లేదు. దాన్ని కోరిలేట్ చేయడానికి కూడా వాళ్ళకి చేత కావట్లేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతోంది. 75+ స్థానాలు మేము సాధిస్తున్నామని చెప్తున్నారు రాహుల్ గాంధీ. ఉత్తర ప్రగల్భాలు అవన్నీ. ఇక్కడ సునామీ కాంగ్రెస్కు సునామీ కాదు, సుడిగుండంలో చిక్కుకున్నది కాంగ్రెస్ సునామీ సృష్టించే పరిస్థితి భారతదేశంలో లేదు. వెనకటికి చాలాసార్లు చెప్పినా నేను, 1000 జాకీలు పెట్టి లేపినా లేచినట్లేదు ఆ పార్టీ. ఒక జాతీయ పార్టీగా సుమారు 50 సంవత్సరాలు ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పరిపాలన చేసే పార్టీగా వాళ్ళు ఎంత వైభోగంగా ఈ దేశాన్ని నడపగలగాలి, ప్రత్యామ్నాయం ఎంత ఉండాలి. ఇవాళ వాళ్ళ దీనస్థితిని చూస్తే జాలేస్తుంది. ఎవరితో వాళ్ళు తలపడేది? జాతీయ స్థాయిలో మరో జాతీయ పార్టీ అనేటువంటి బీజేపీ మీద వాళ్ళు బాణం ఎక్కువ పెడుతుండ్రా?
ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీ వీళ్ళకి ప్రత్యర్థి. అంటే ప్రాంతీయ పార్టీలను బాహుబలులను తయారు చేసినటువంటి బలహీనమైన పార్టీ కాంగ్రెస్. రాజకీయంగా ఈ దేశంలో ఉండేటువంటి భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న సాంప్రదాయ ఆచారాలు, భిన్న ఆస్పిరేషన్స్, ఆకాంక్షలు ఉన్నటువంటి ఈ భారతదేశము రాష్ట్రాల సమాహారం. ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలకు ఒక రాష్ట్రంలో ఇంకో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు ఉండేటువంటి ఎమోషన్స్ వేరు, కనెక్టివిటీ వేరు, హావభావాలు వేరు. వాటిని ప్రాపర్గా అర్థం చేసుకొని నడిపినటువంటి జాతీయ పార్టీ సక్సెస్ అయింది. వీటిని ప్రాపర్గా అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రాల మీద పెత్తనం చేయాలని, ఎప్పుడైతే రాష్ట్రాల ఆకాంక్షల్ని తొక్కిపెట్టాలని చూస్తూ వచ్చిందో అప్పటి నుంచే భారతదేశంలో ప్రాంతీయ పార్టీల పుట్టుక మొదలైంది. ఇది కాంగ్రెస్ గ్రహిస్తలేదు ఈరోజు కూడా. నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పిన, నిజంగానే కాంగ్రెసు ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజల అభిలాషల్ని గౌరవించే తలుచుకుంటే ఆ సమస్యల్ని షార్ప్గా పరిష్కారం చేసి ఉంటే ఒక జాతీయ పార్టీగా ఇవాళ అస్సాం గణ పరిషత్ అనేటువంటి ఒక విద్యార్థి సంఘము ఒక రాజకీయ పార్టీగా ఎదిగి యూనివర్సిటీ హాస్టల్లోకి వెళ్ళి విద్యార్థి నాయకుడు ముఖ్యమంత్రి బంగ్లాలోకి చేరుకునే పరిస్థితి కాంగ్రెస్ కల్పించింది దేశంలో. ప్రజా జీవితము, రాజకీయాలు, ఓనమాలు కూడా తెలియనటువంటి ఎన్టీ రామారావు లాంటి ఒక సినీ నటుడిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ వైఫల్యం. తమిళనాడులో ఈ రోజు వరకు కూడా ఎంట్రీ దొరకలేదు. కేరళలో ఎవరితోనో పొత్తు కుడితే తప్ప కేరళలో స్థానం లేదు కాంగ్రెస్కు. కర్ణాటకలో ఏనాడు వచ్చిన అధికారాన్ని చక్కగా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. మొన్న సావుదప్పి లొట్టపోయినట్లేదు, గెలిచినా మొన్న 6 నెలల కింద కర్ణాటకలో ఇలా అక్కడ హామీలు అమలు చేసుకునేటువంటి పరిస్థితి లేదు, చాతనీత లేదు, చితికిల పడిపోతున్నారు. బెంగాల్లో అక్కడ ప్రయోగాలు చేయబోయి విఫలమైపోయి మమతా బెనర్జీ చేతుల్లో ఫుట్బాల్ తన్నులు తిన్నారు. తెలంగాణ విషయంలో ఆది నుంచి ఇప్పటిదాకా ఈ ప్రజల ఆకాంక్షను మన్నించడంలో, గౌరవించడంలో విఫలమై ఇంకో మెజార్టీ ప్రాంతాన్ని సంతృప్తిపరుద్దామనేటువంటి ఆలోచనతో తెలంగాణ అభిలాషను తొక్కిపెట్టి ఘోరంగా పరాభవం పాలైంది కాంగ్రెస్. ఆనాడు వద్దంటే కలిపినరు, అడిగితే కాల్చి చంపినరు, మళ్ళీ ఇస్తామని పొత్తుగూడినరు, 10 ఏళ్ళు మాట మార్చినరు. తర్వాత మళ్ళా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ప్రజలే వాళ్లకు తిరస్కారం చూపించినారు. అంటే మీరు మాకు ఇచ్చిందేం లేదు, మేము పోరాడి తెచ్చుకున్నాం, మిమ్మల్ని మేము ఎప్పటికీ క్షమించమని 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది రాష్ట్రంలో. ఇంకెట్లా గెలిచి సుడిగుండం అవుతుంది, ఎట్లా గెలిచి సునామీ వస్తుందండి కాంగ్రెస్? ఇచ్చింది మేమే అనేది 10 ఏళ్ల నుంచి మీరు పాడిందే పాట పాడుతుంటే కూడా మిమ్మల్ని జనం విశ్వసిస్తలేరు. 2 సార్లు అదే పాయింట్ మీద మీరు ఎన్నికలేకపోతే కూడా తిరస్కరించారు కదా, నిజం కాదా? కాబట్టి ఒక యథార్థం ఏంటంటే తెలంగాణ ప్రజలు ఇష్టపడి దాన్ని సాధించుకోవడం కోసం త్యాగాలకు సిద్ధపడి సాధించుకున్న ఒక రాష్ట్రం. ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో కాంగ్రెస్ క్రియాశీల పాత్ర విమర్శనాత్మక ధోరణిలోనైనా సరే పోషించి ఉంటే అంశాల వారీగా కొంత అక్కడక్కడ స్థానం దొరికేది. గుడ్డి వ్యతిరేకతతో కేవలం మేము ఇచ్చినాం కాబట్టి కేసీఆర్ పాలిస్తున్నాడు అనేటువంటి అక్కస్తో వ్యతిరేకిస్తూ వచ్చినారు కాబట్టి వాళ్ళకి ప్రాతిపదిక దొరకలేదు. అధికార బీఆర్ఎస్ మీదనో అదే కేసీఆర్ మీదనో వ్యతిరేకంగా మాట్లాడితే మీకు వచ్చే గ్రౌండ్ మీకు ఎంత గ్రౌండ్, అది అధికారానికి సరిపోయే గ్రౌండ్ కాదు. అది కొద్దిపాటి వ్యతిరేకతతో ఉండేటువంటి అంశాలు మీకు కొన్ని ఓట్లుగా మారవచ్చు, కానీ మిమ్మల్ని అధికారంలోకి తీసుకురాలేవాడు. మిమ్మల్ని అధికారంలోకి తేవాలంటే, మీకు సునామీ రావాలంటే కేసీఆర్కు మించిన ప్రణాళిక అల్లగలిగేటువంటి రాజకీయ నైపుణ్యం, చతురత, ప్రజ్ఞ మీరు ప్రదర్శించాలి. అది మీకు లేదు. 6 గ్యారంటీ స్కీమ్స్ అవే అధికారాన్ని కట్టబెడతాయి అంటుంది కాంగ్రెస్. అది కాదంటారా? ప్రణాళిక కాదా అది? అసలు పార్టీకే గ్యారంటీ లేదు, మీ గ్యారంటీలకు ఎవడుగా, మీ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ఎవడుగా అంటాడు ఇక్కడ ప్రజలు. ఇప్పుడు మీరు ఒక జాతీయ పార్టీ, కొన్ని రాష్ట్రాల్లో పొత్తులో ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో స్వతంత్రంగా ఉన్నారు అధికారంలో. గతంలో చాలా ఏళ్ళుగా ఉన్నారు, నేను ఇందాక చెప్పినట్లు. మరి ఆ రాష్ట్రాలకు ఇక్కడ ఇచ్చిన గ్యారంటీలు అక్కడ అమలు కావాలి కదా, ఆ తరహాలో ఏమైనా అమలు చేసి ఉండాలి కదా. మీరు ఆ పూటకు ఏదో వాగ్దానం చేసి బయటపడదామనేటువంటి ఒక దుర్నీతి తప్పిస్తే మీకు ఎక్కడిది చిత్తశుద్ధి? ఎక్కడిది చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఇవాళకి కూడా చేసుకుంటలేదు. దురదృష్టం ఏంటంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఆ రాష్ట్రానికి తగ్గట్టు మాట్లాడుతున్నారు తప్పిస్తే ఒక జాతీయ విధానాన్ని ప్రస్ఫుటించట్లేదు కాంగ్రెస్. చారిత్రకంగా వాళ్ళు ఎక్కడ అధోగతిలోకి పోతున్నారో చూసుకుంటలేరు. నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా, పరిశీలకుడిగా నేను భావిస్తున్నా, బీఆర్ఎస్ నాయకుడిగా, కార్యకర్తగా. వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నప్పుడు కమ్ వాట్ మే ఒకసారి పవర్లోకి వస్తాం రాము,
నిజంగానే మీకు జాతీయ ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నప్పుడు జాతీయ స్థాయిలో మీరు ఖచ్చితంగా ఈ మీ అజెండాను దేశ ప్రజల ముందు పెట్టి ఏ రాష్ట్రమైనా సరే ఎక్కడైనా సరే మా విధానం ఇదే ఇట్లుంటాం మేమని ఖచ్చితంగా చెప్పగలగాలి. అవకాశవాదంగా మాట్లాడుతున్నారు, అది మిమ్మల్ని నిలబెట్టలేదు అంటున్నా. సో ఇప్పుడు ఒక రాజకీయ విశ్లేషకుడిగా మాట్లాడితే వనపర్తికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఈసారి ఏది కీలకం అవుతుందని అనుకుంటున్నారు? మీరు ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి. ఒక అబ్జర్వర్గా చూస్తే ఎలా ఉంది? అంటే సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా, సాంప్రదాయ ప్రజా ప్రాతినిధ్యానికి భిన్నంగా ఒక అవకాశం అంటూ వస్తే ఎట్లా పనిచేసి చూపవచ్చో ప్రజలకి నేను ప్రజల కళ్ళ ముందు ఉంచాను. ఒకే ఒక టర్మ్లో ఎన్ని పనులు బహుముఖంగా మనం ఎట్లా చేసి చూపవచ్చో ప్రజల కళ్ళ ముందలు ఉంచిన. అంతకు మించిన నిదర్శనం వేరే ఉంటుందని నేను అనుకోను. ప్రజల విజ్ఞత చాలా గొప్పది, ప్రజల పరిశీలన చాలా సూక్ష్మంగా ఉంటుంది, వాళ్ళన్నీ గ్రహిస్తారు. కాబట్టి నాకు ప్రజా విశ్వాసం మీద, ప్రజల యొక్క అంచనాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ దఫా పనిచేస్తూ వచ్చినటువంటి ఈ కాలం అంతా కూడా ఒక్కరోజు కూడా నేను విశ్రాంతి కానీ, ఒక్కరోజు కూడా విరామం కానీ లేకుండా పనిచేసినది ప్రజల కళ్ళ ముందు ఉంది. ఇటు సంక్షేమపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, అటు ప్రత్యేక దృష్టితో కాన్స్టిట్యున్సీకి, ఈ నియోజకవర్గానికి, ఈ ప్రాంతానికి ప్రజలకు మేలు జరగడానికి నేను చేసిన పని కావచ్చు. ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తూనే, ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూనే నేను పనిచేస్తూ వచ్చినటువంటి నా శాఖకు వన్నే తీసుకొని వచ్చినాను. జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొని వచ్చినాను తెలంగాణ వ్యవసాయానికి ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో. అది ఈ నియోజకవర్గ ప్రజల గౌరవాన్ని తప్పకుండా పెంచుతుంది. ఈ రాష్ట్రంలోని ఏ ప్రాంతం, ఏ మారుమూల ఎక్కడ పోయినా కూడా తండోపతండాలుగా రైతులు వచ్చి చాలా ఆత్మవిశ్వాసంగా నన్ను ఒక వాళ్ళ రైతుల మంత్రిగా నన్ను హత్తుకొని నాతో మాట్లాడేటువంటిది అంతకు మించిన కితాబ్ ఏమి ఉండదు. గతంలో వ్యవసాయ శాఖలు నిర్వహించిన వాళ్ళు చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎవరు ఆ పేరు సార్థకం చేసింది? కాబట్టి ఒకవైపు వ్యవసాయ శాఖకు అనేది తెస్తూనే రాష్ట్ర స్థాయిలో మంత్రిగా, జిల్లాలలో నా కార్యక్రమాల బాధ్యతలు నిర్వర్తిస్తూనే నియోజకవర్గం యొక్క సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి కోసం, భిన్న రంగాల అభివృద్ధి కోసం ఏకకాలంలో నేను పనిచేస్తూ వచ్చిన. 50 ఏళ్ల వరకు కరెంటు సమస్య లేకుండా చేసిన, ఇంకో 100 ఏళ్ల వరకు మంచినీటి సమస్య లేకుండా చేసిన, భారీ మిషన్ భగీరథ ప్రత్యేకంగా మంజూరు చేయించి ఇటీవల నేను ఇనాగ్రేట్ చేయించిన. మునుపటిది కాక 1,25,000 ఎకరాలకు 1 ఎకరా నీటికి నోచుకొని వనపర్తి నియోజకవర్గం కృష్ణానది నీళ్ళకెళ్ళి అచ్చంగా వనపర్తి నియోజకవర్గం ఇలా 1,25,000 ఎకరాల్లో పసిడి పంటలు పండుతున్నాయి. అనేక చెక్ డ్యాములు కట్టిపించిన, ఇంకా అనేక చెక్ డ్యాముల నిర్మాణానికి ప్రతిపాదన పెట్టిన, చెరువులన్నీ దురస్తు చేయించిన, సప్త సముద్రాలన్నీ దురస్తు అయిపోయినాయి. గేదెల రిజర్వాయరు భారతదేశ రికార్డు టైం 1 సంవత్సరం 10 నెలల కాలంలో అద్భుతమైన రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయించిన. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొత్తంలో ఆ పనిని వేగవంతం చేయడంలో, భూసేకరణ చేయడంలో ఇంజనీర్లతో కలిసి సమన్వయపరిచి పాలమూరు రంగారెడ్డి పనులు వేగవంతం కావడంలో నాది సింహభాగం. మా శాసనసభ్యులు, మిగతా ప్రజాప్రతినిధులు కలుపుకొని నేను చేసిన పని. కాబట్టి ఏదుల రిజర్వాయర్ అనేటువంటిది భవిష్యత్తులో వనపర్తికి నెత్తి మీద కుండ లాంటిది. ఎక్కడ కరువు వచ్చినా లోకంలో ఈ ప్రాంతానికి కరువు అనేది ఉండదు. ఇన్ని చేసినవి ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. నేను ఎన్ని విద్యాలయాలు తెచ్చిన, జిల్లా కేంద్రం తీసుకొని వచ్చి ఎన్నో విద్యాలయాలు తీసుకొని వచ్చి రాష్ట్రంలోనేది కాదు దేశంలో ఎక్కడ లేని కొత్త ప్రక్రియలు నేను శ్రీకారం చుట్టాను. ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ ఫర్ ఓన్లీ బీసీ ఉమెన్ భారతదేశంలో ఎక్కడ లేదు. ఫస్ట్ ప్రయోగం నేను వనపర్తి చేసిన అద్భుతంగా. సో పిల్లల భవిష్యత్తు కోసం కానీ, భావితరాల భవిష్యత్తు కోసం కానీ, ఇప్పటిదాకా అవకాశాలు ఉన్నత విద్యలో రాని సామాజిక వర్గాలకు గొప్ప అవకాశాలు రావడం కోసం నేను చాలా 100 ఏళ్ల దురదృష్టితో పనిచేసిన. ఇవన్నీ విఘ్నులైన ప్రజలు అర్థం చేసుకుంటారు. కేవలం ఓటు అంటే వాడిని తిట్టి, వీడిని తిట్టి, వాళ్ళని విమర్శించి, వీళ్ళని విమర్శించి ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఓట్లు అడిగే నైజం అది కాదు. నేను చేసిన పని ఇవాళ మీ కళ్ళ ముందు ఉంది. ఇది నిజమని మీరు నమ్మితే మళ్ళీ పోయినసారికి మించిన మెజార్టీతో గెలిపియండి, లేదా మీ ఇష్టం. నమస్కారం పెడతాం. దిస్ ఇస్ మై ఫిలాసఫీ. సో పాలమూరు అనగానే మాకు ఒకప్పుడు వలసలకు ఉండేవి, కరువులు ఉండేవి, ఇక్కడ నుంచి బొంబాయి, దుబాయ్ అనుకుంటుండేది. ఇప్పుడు ఆ పర్సంటేజ్ ఎట్లుంది, ఎట్లా మారింది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు బతుకు తెరువు కోసం వలసలు కొత్తగా పోయేవాళ్ళు లేరు. ఎవరైనా వలస పోతే మేధో వలసనో, ఉన్న జీవితం కంటే ఇంకా మెరుగైన జీవితం మరో ప్రాంతంలో ఉందని పోతేనో తప్ప పుట్టకూటి కోసం, బతుకు తెరువు కోసం వలస పోవడం ఇక పాలమూరులో ఆగిపోయింది. ఇది ఒక గుణాత్మకమైనటువంటి మార్పును
పాలమూరు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ నాయకత్వాన మాది, మా ప్రభుత్వాన్ని. ఇది గర్వంగా చెప్పుకుంటాం. అవి వెతలుగా ఉండేటువంటి గాథలు, 100 ఏళ్ల గాథలు, వాటికి చర్మగీతం పాడినాం. ప్రజలు అక్కడే, ప్రజలకు సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ మనం చూడాల్సింది. ఎవరో చౌరస్తాలలో ఛాయ్ హోటళ్ళ కాడ 4 మాట్లాడేటోళ్ళ మాటలు కాదు. ప్రజల వాక్కు, ప్రజల మనోగతం అంటే ఏంటంటే, ఇగో ఇలా ఆగిపోయిన వలసలతో స్థిరపడినటువంటి కుటుంబాలు ఎక్కడికక్కడ ఏదో వాళ్ళకి తోచిన పని, రెక్కల కష్టం, ఆడిన కాడికి చాతనైన కాడికి ఇంత కష్టం చేసి ఇక్కడ బోధిని మేము నెమ్మదిగా ఉన్నాం అనుకుంటారే ప్రజలు, వాళ్ళది భావన. అటువంటి వాళ్ళందరూ సంతృప్తికరంగా ఉన్నారు. జీవన ప్రమాణాలు పెరుగు డెఫినెట్గా చాలా ఉన్నతంగా పెరిగినాయి జీవన ప్రమాణాలు. ఒకప్పటికిప్పటికి సరిపోల్చుకోని పరిస్థితి ఉంది. అలా 9.5 years అనేటువంటిది ఈ జర్నీ 100 ఏళ్ల పేదరికాన్ని జయించింది 9.5 ఏళ్ల కాలం. ఎస్, గర్వంగా చెప్పగలం అన్నమాట. ప్రజల భావన అది. బీజేపీ కృష్ణా ట్రిబ్యునల్ బోర్డుని నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. రైతులంతా మా వైపు ఉంటారు అనే భావన. మీరు ఇప్పుడు ఇంత రైతులకు మేము ఇంత చేశామని చెప్తున్నప్పటికి కూడా వాళ్ళు ఒకే ఒక్క మాట పట్టుకున్నారు. ఏమని? కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు తీసుకొస్తున్నాము, దానికి సంబంధించి ఎవడిగా అంతాడు వాళ్ళ మాటని, ఎవడిగా అంతాడు వాళ్ళని, ఎవడిగా అంతాడు. ఆ ప్రజల్లోకి చర్చనే పోదు. అసలు ప్రధానమంత్రి గారు వచ్చి సభ పెట్టి జనానికి చెప్పేదే జనంలో చర్చ లేదు. ఇక దాని గురించి మళ్ళీ మనం డిబేట్ చేయడం కూడా వృధా నా లెక్కన. ఎందుకంటే ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి చర్యలు కావాలి. మనిషికి ఇప్పుడు ఆకలి అవుతుందంటే కలో, గంజో, అంబలో, అన్నమో, గట్కనో, బిర్యానో నీకు తోచింది ఏదో ఆకలైంది అన్న మనిషికి ఆకలైనప్పుడు ఆ నిమిషానికో, 10 నిమిషాలకో, అర్ధగంటకో, కనీసం గంట లేట్గానో, లేదా కనీసం మధ్యాహ్నం పెట్టేది నువ్వు 3-4 కన్నా పెడతానంటే వాడు ఆకలిని ఓర్చుకొని తిని అప్పుడు పెట్టిలే అనుకుంటాడు. ఇవాళ ఆకలి అయితే నేను 6 ఏళ్ల కన్నా పెట్టినని మాట్లాడితే బుద్ధి ఉందా అంటారు జనం. కాబట్టి 9.5 ఏళ్ళకా ట్రిబ్యునల్ గురించి వాళ్ళు మాట్లాడేది. రాష్ట్రం ఏర్పడిన 3 నెలలకు నీటి వాటా పంపిణీ చేసేసి 3 నెలలకు 6 నెలలకు ఎంతో కొంత పాలమూరు రంగాడికి మేము కూడా ఇది ఇచ్చినాం అనిపించుకుంటే వాళ్ళు విఘ్నత ఉంటే, రాజకీయ అక్కసు లేకుండా విఘ్నతతో వాళ్ళు ప్రవర్తించి ఉంటే డెఫినెట్గా వాళ్ళకి షేరింగ్ ఉండేది. ఇవాళ ప్రజలలో ఇవాళ తిరస్కారమే తప్ప వాళ్ళకు సానుకూలత లేదు. సో ఓవరాల్గా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? నాకుగా నేను లెక్కేయలేను. మా జిల్లా వరకు నేను చెప్తాను. మిగతా రాష్ట్రం అంతా కూడా మా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పార్టీకి నాయకత్వం వహించేటువంటి ముఖ్యమంత్రి గారు వారి అంచనా వేరుంటుంది. ఎందుకంటే మిగతా జిల్లాలకు సంబంధించి వారికి ఉన్న పరిశీలన నాకు ఉండదు కదా. సో మా జిల్లాకు సంబంధించి దాదాపు అన్ని స్థానాలు గెలుస్తామనేటువంటి అభిప్రాయం నాకు ఉంది. ఉమ్మడి పాలమూరులో 14, ఉమ్మడి పాలమూరులో ఒక 3-4 స్థానాలలో మేము హోరాహోరీగా పోరాడతాం. డెఫినెట్గా పోరాటం ఉంది 3-4 స్థానాలలో. మిగతా అన్నీ కూడా 100% క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ఆ హోరాహోరీ పోరాడేవి కూడా మాకే వస్తాయి. ఆ పోటీ ఎవరితో ఉంది? బీజేపీ నాకు తెలిసి పోటీలో లేదండి. తెలంగాణలోనే లేదు, ఇక పాలమూరులో ఏడు ఉంటుంది. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తున్నారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు, స్వయంగా ప్రధాని అమిత్ షా, నడ్డా అందరూ వస్తున్నారు. దురదృష్టం ఏంటంటే, ఇదే నేను చెప్పేది, విషాదం. దురదృష్టం కంటే కూడా విషాదం ఏంటంటే బీజేపీ పట్ల రాజ్నాథ్ సింగ్ గారు హుజూరాబాద్ వచ్చిపోయిందే ప్రజలకు రిజిస్టర్ కాలే మైండ్లో. ఆయన మాట్లాడుతుంటే 400-500 మంది లేరు సభలో. వచ్చిన 5-6 వేల మంది ఈటల గారు మాట్లాడేటప్పుడు వెళ్ళిపోయినారని వీడియోలు చూస్తున్నాను. కళ్ళకు కనిపిస్తుంది. రాజ్నాథ్ గారు మాట్లాడుతుంటే ముందు మిగిలినటువంటి 400-500 మిగిలినారు. అంటే కేంద్ర మంత్రులు అనేటువంటి వాళ్ళు బీజేపీకి సంబంధించి వచ్చిపోతుంటే అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళు ఏమాత్రం ప్రభావం చూపించగలరు అనేటువంటిది ప్రజల మస్తిష్కంలో లేదు. అసలు ప్రజలు పట్టించుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు వచ్చి పోయి ఓ సభ పెట్టుకొని మొక్కోడిగా వాళ్ళు వంతుకు వాళ్ళు పనిచేసుకున్నట్లే తప్ప ఇక్కడ ప్రజల మీద తీవ్రమైన ప్రభావం చూపే పరిస్థితి లేదు. సో హ్యాట్రిక్ వస్తుంది బీఆర్ఎస్కి 100% వస్తుంది. 100%. మళ్ళీ మీరు వనపర్తికి మా ఇంటికే వచ్చి నేను గెలిచిన తర్వాత మళ్ళీ నా ఇంటర్వ్యూ చేయండి. సో నెక్స్ట్ ఎలా చూస్తున్నాం? ప్రజల యొక్క అభిమానం, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క రెండింటిని బట్టి ఉంటుంది. సో పర్సనల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. మన తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల్లో ఎక్సెప్ట్ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు తప్ప ఎవరు ఇలా మాకు పంచలో కట్టుకొని అలా కనిపించలేదు. అంటే ఇట్స్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్ లేకుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఏంటి అసలు? నాకేంటంటే పండుగలకు పబ్బాలకు కట్టే అలవాటు ఉండే గతంలో. వాస్తవంగా నా రెగ్యులర్ అటైర్ ప్యాంట్ షర్టే. నేను అడ్వకేట్ని కాబట్టి చాలా ఏళ్ళు సుదీర్ఘకాలం న్యాయవాదిగా కూడా పనిచేసిన కాబట్టి ప్యాంట్ షర్టే ఉండేది. అయితే నేను ఈ పల్లె నిద్రలకు ఉపక్రమించినటువంటి సమయాల్లో నేను గ్రామాలకు పోయినప్పుడు రాత్రిపూట సరే పోయి బస చేస్తాం, మీటింగ్ అయిపోతుంది, ఏదో ఇట్లా పడుకుంటాం, వాళ్ళు పెట్టినది అన్నం నేను పడుకుంటాం. తెల్లారంగా లేచి ఊరంతా తిరిగేది ఉంటుంది. సో తెల్లారంగా లేచి ఊరు తిరిగేటప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా బ్రష్ చేసుకొని టీ తాగి బయటపడతాం.
లేదా బ్రష్ చేసుకొని బయటికి పోయినాక 7 టీ ఉంటే ఆడ తాగి అట్లా వెళ్తుంటాం. 9-10 గంటల వరకు ఉదయం పూట జనాలు ఉండేంత టైం వరకు ఇల్లు ఊరు తిరుగుతుంటే అందరిని పలకరించుకుంటా మాట్లాడారు. ఆ టైంలో లుంగి కట్టుకుంటాం జనాలు, నైట్ టైం లుంగి కాబట్టి పొద్దున అదే లుంగితో పోయినప్పుడు ప్రజలలో ఆ కనెక్టివిటీ మంచిగా అనిపించేది. అంటే మనల్ని ఏదో దూరంగా చూసినట్లే కాకుండా వాళ్ళలో ఒకరిగా చాపేసుకొని కూర్చున్నా, జంఖాన్ వేసుకొని కూర్చున్న వాళ్ళ మధ్యలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే నాకు కూడా ఏమనిపించింది అంటే దిస్ ఈజ్ అ సార్ట్ ఆఫ్ డీక్లాసిఫికేషన్, ఇది అవసరం అనిపించింది వ్యక్తిగతంగా. నేను ఫీల్ అయింది మనం ఓ ప్రత్యేకతలు మెయింటైన్ చేసే బదులు జనంలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుందో, ఆచరిస్తే ఎట్లుంటుందో చూద్దామని చెప్పి కొంత ట్రై చేసిన. అది మంచిగా అనిపించింది. ఇక అక్కడి నుంచి నేను ఎన్నికలు అయిపోయిన వెంటనే ఫార్చునేట్లీ నాకు వ్యవసాయ శాఖ రావడం, వెంటనే నేను పంచె కట్టుకోవడం అనేటువంటి అలవాటు చేసుకున్నా. అదే కంఫర్టబుల్ అయింది. దాంతోనే ఇప్పుడు గుర్తింపు అయిపోయింది, రెగ్యులర్ అటైర్ అయిపోయింది ఇప్పుడు. సో మీరు కోరుకున్నారా, మీకు వచ్చిందా వ్యవసాయ శాఖ? వాస్తవంగా నా మదిలో నాకు ఫలానా శాఖ అని నేనేం కోరలేదు వాస్తవంగా. కాకపోతే నాకు ఎందుకో ఎక్కడో ఒక చోట నాకు ఆపేక్ష కాబట్టి వ్యవసాయం అంటే, రైతన్నలంటే, గ్రామీణ ప్రాంతాలంటే నాకున్న మక్కువని బట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టర్మ్ కూడా ఇదే కంటిన్యూ అవుతుందా మరి మీ మక్కువ ఇవన్నీ? అంత దూరం అయితే నేను ఇప్పుడు ఆలోచన చేయట్లేదు. ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నాం, ఎన్నికలు అయిపోతాయి, ఎన్నికలైనాక చూద్దాం. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే వనపర్తి నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థి. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.